మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉంటునుగాక. బాగున్నారా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని మనం ఇలా చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. బోయజు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయివారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ప్రియులారా, రూతు చరిత్ర మనకు బాగా తెలుసు కదా. బెత్లెహేములో కరువు వచ్చింది. నయోమి, ఎలీమెలెకు వారి కుటుంబం మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ నయోమి భర్త, కుమారులు చనిపోయారు. తిరిగి నయోమి బెత్లెహేముకు వచ్చేటప్పుడు ఆ ఇద్దరు కోడళ్లలో పెద్ద కోడలైనటువంటి రూతు నయోమితో పాటు బెత్లెహేముకు వచ్చింది. మరి వీళ్ళు బ్రతకాలి కాబట్టి, తినాలి కాబట్టి వారికి మరి ఎలా? అందుకని ఏం చేసిందంటే, పరిగేరుకొని వస్తాను, చక్కగా ఆహారం తిందామని రూతు వెళ్ళింది. ఆ వెళ్ళినటువంటి రూతు దేవుని మహాకృపను బట్టి బోయజు పొలంలోనికి వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. బోయజు ఏమెవరని అడిగారు. అడిగితే ఫలానా ఫలానా అని చెప్పారు. అప్పటికే ఆమెని గురించి ఒక మంచి సాక్ష్యం బోయజు విని ఉన్నాడు. అందుకని ఆమెతో అన్నాడు, ఈ పొలంలోనే ఉండు, చక్కగా పరిగేరుకో, కొండలో నీళ్లు తాగు, ఇక్కడ నీకు ప్రొటెక్షన్ అంతా బాగుంటుందని చెప్పాడు. ఆ చెప్పి మాట్లాడినటువంటి క్రమంలో ఈ 14వ వచనం దగ్గరికి వచ్చేపాటికండి బోయజు రూతుతో ఒక చక్కని మాట అన్నాడు. ఏమన్నాడంటే, భోజనం చేసే కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పాడు. నువ్వు ఇక్కడే భోంచేయి, పనివారి దగ్గర కూర్చొని సమృద్ధిగా మాతో పాటు నువ్వు కూడా భోజనం చేయి. ఎంత చక్కని మాట అండి అది. నువ్వు భోంచేయమని చెప్పాడు. సరేనని పనివారితో పాటు ఆమె కూడా భోజనానికి కూర్చుంటే బోయజు ఆమెకి పేలాలు ఇచ్చాడట. తినేటటువంటి పేలాలు పెట్టాడు. పెట్టినప్పుడు ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. హల్లెలూయా. తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను అంటే బోయజు ఎలాంటి ఆహారం రూతుకి ఇచ్చాడంటే, శుభ్రంగా తిని తృప్తి పొందిందట. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. సమృద్ధైన ఆహారం. ప్రియులారా, ఈ సందర్భంలో రూతు అనేటటువంటి స్త్రీ సంఘానికి లేక విశ్వాసికి గుర్తుగా ఉంటే, బోయజు అనబడిన వ్యక్తి పరమ బోయజు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నాడు. ఈ బోయజు రూతుకి సమృద్ధైన ఆహారం తృప్తిగా తిన్నాక మిగిలిపోయేటట్టు పెట్టినట్లుగా మనం ఆరాధించే దేవుడండి మనకి సమృద్ధిని ఇవ్వగలడు. సమృద్ధైన ఆహారాన్ని ఇవ్వగలడు, సమృద్ధైన దీవెనలు ఇవ్వగలడు. ఈ ఉదయకాలం ఈ చక్కని మాటలు వింటున్న ప్రియబిడ్డ, నాకు ఆహారం ఎలా వచ్చింది? నా కుటుంబ పరిస్థితి చాలా కష్టంగా ఉంది, మాకు మంచి భోజనం దొరికిద్దా? మా పిల్లలు మేము తృప్తిగా బ్రతకగలమా? కరువులో ఉన్నాం కదా, కష్టంలో ఉన్నాం కదా, అప్పుల్లో ఉన్నాం కదా అని ఒకవేళ ఏదైనా నువ్వు కలవరపడుతూ ఉంటే ఉదయకాలం దేవుని స్వరం నీతో ఏమంటుందో తెలుసా? పరమ బోయాజునైనటువంటి నేను నువ్వు తిని తృప్తి పొందేటట్లుగా ఇంకా కొన్ని మిగిలేటటువంటి రీతిలో నేను నీకు సహాయము చేస్తాను. ఇది దేవుని మాట. ఆహార విషయంలో కానీ, ఆశీర్వాదాల విషయంలో కానీ ఏ కొరత దేవుడు చేయడండి, ఏ కొరత చేయడు. ఆకాశ పక్షుల్ని చూడండి, విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకోవు. పరలోకపు తండ్రి వాటికి ఆహారం పెడుతున్నాడుగా. నిజంగా అండి, ఉదయకాలానికి అన్ని పక్షులు వచ్చి ఎంత చక్కటి ఆహారం తినేసి రోజంతా హాయిగా బ్రతికేస్తున్నాయి. అవన్నీ దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. మీరు అనేకమైన పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అని ప్రభువు చెప్పాడు. పక్షులకే ఆహారం పెట్టిన దేవుడు మనల్ని వదిలిపెడతాడా? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు. మీరు అడగండి.
ఎక్కువ అయిపోయేటట్లుగా ఆహారం పెట్టే దేవుడు మనకున్నాడు. మీ అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను, 5 రొట్టెలు 2 చేపలు సందర్భం. పురుషుల సంఖ్య 5,000, పిల్లలు స్త్రీలు కలిపితే 20,000 మంది ప్రజలు అక్కడ ఉన్నారని బైబిల్ పండితులు లెక్కలు కట్టారు. ఎందుకంటే యూదులు చిన్నపిల్లల్ని స్త్రీలని పెద్ద లెక్క పెట్టరు కనుక 20,000 మంది. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది సరిపోతాయండి? 20,000 మందికి కాదు, 2కి సరిపోతాయి సరిగ్గా తింటే. వాటిని యేసయ్య ఆశీర్వదించి వడ్డించినప్పుడు 20,000 మంది తిని ఇంకా 12 గంపలు మిగిలినట్టుగా మనం చూస్తాం. అక్కడ ఏమని ఉంటుందంటే తృప్తిగా తిన్న తరువాత అని రాసి ఉంటుంది. తృప్తిగా తిన్న తర్వాత ఇంకా 12 గంపలు మిగిలాయట. ప్రియబిడ్డ, దేవుడు తృప్తిగా పెట్టే దేవుడు, సమృద్ధిగా పెట్టే దేవుడు. మేము ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఏమో బాధపడొద్దు, దేవుడు చూసుకుంటాడు. ఆయన తృప్తిగా మనల్ని దీవించే దేవుడు. అంతే. నువ్వు నమ్మకంగా ఉండు, పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని మాట విని నమ్మకంగా ఉండు చాలు. మనకు కావాల్సిందంతా దేవుడు చూసుకుంటాడు. ఇక మనకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటాయంటే అనేక మంది ఆ ఆశీర్వాదాలు చూసి ఆశ్చర్యపోయేవారు ఆశ్చర్యపోతారు, అసూయపడేవారు అసూయపడతారు. చాలాసార్లు అంటుంటాం, మేము ఇది కొనుక్కున్నామని, ఇది కట్టుకున్నామని ప్రజలు ఏడుస్తున్నారన్నయ్య అంటుంటారు నాతో. ప్రియులారా, ప్రజలు మనల్ని చూసి ఏడిసే అంత, అసూయపడి ఆయాసపడే అంతగా దేవుడు మనల్ని దీవిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా అంత దీవెన ఉంటుంది. నువ్వు నమ్మకంగా ఉండు చాలు. ప్రభు పాదాలు పట్టుకో, నీ అవసరానికి ప్రభువుని అడుగు. దేవుడు ఎంత సమృద్ధిగా దీవిస్తాడో నువ్వే చూద్దు. కానీ ఆశీర్వాదాలకి కొరత లేదు. అటు ఆత్మ సంబంధంగా కానీ, భౌతికంగా కానీ, మానసికంగా కానీ ఏ దీవెనకి కొరత లేదు. ఆహారానికి అసలే కొరత లేదు. నువ్వు తిని తృప్తి పొంది ఎక్కువయ్యేంత సమృద్ధిని ప్రభువు నీకు ఇస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ చక్కని దేవుని మాటలు వింటున్నావు, ధైర్యంగా ఉండు. నిన్ను నీ కుటుంబాన్ని ప్రభువు పోషిస్తాడు, చూసుకుంటాడు. దైవదేవుని మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, మీ నామానికి వందనాలయ్యా. ఉదయకాల సమయంలో ఈ చక్కని వర్తమానం ద్వారా మీరు మాట్లాడారు. ఏ బిడ్డైనా మా పరిస్థితి ఏమిటి అని దిగులు పడుతూ కృంగిపోయి ఉంటే మీ సన్నిధి తోడుగా ఉంచి వారిని ధైర్యపరుస్తున్నందుకు వందనాలు. ఆహారం పెట్టండి, పోషించండి. బోయజు రూతుకి ఆహారం పెట్టినప్పుడు ఆమె తృప్తిగా తిన్న తర్వాత ఇంకా కొన్ని మిగిల్చెను అని చూస్తున్నాం. మీరు మాకు ఆహారం పెడితే ఇంకా మిగిలిపోతుందయ్యా, ఇంకా సమృద్ధిగా ఉంటుంది. మీరు ఆశీర్వదిస్తే మేము ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కానట్లుగా స్థలం చాలనంత దీవెన మాకుంటుంది. ప్రజలు ఆశ్చర్యపోయి అసూయపడేంత దీవెన మీరు మాకు ఇస్తారు. ఈ ఉదయకాలపు ఈ సందేశాన్ని మీ బిడ్డల జీవితానికి దీవెనగా మార్చండి, మహిమ పొందండి. యేసు క్రీస్తు వారి శక్తిగల నామాన ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాలం మన్నాలో. ప్రైజ్ ది లార్డ్.